చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు సమర్పిస్తున్నానండి. ఖమ్మంలో ఉన్నటువంటి వెస్ట్ సైడ్ ఉంది కనుక వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని దీన్ని అంటున్నారు అనుకుంటున్నాను. వెస్ట్ సైడ్ అంటే పడమరలో ఉంది, తూర్పును కాకుండా పడమరలో ఉంది కనుక వెస్ట్ అంటూ రాక కొంతమంది వేస్ట్ అంటున్నారు. వేస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, వెస్ట్ సైడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. రైట్. ప్రతి సంవత్సరం ఇలాగా మీరు ఇలాంటి కార్యక్రమాలు జరిగించడం చాలా సంతోషం. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, 1-2 సార్లు వచ్చినట్టు గుర్తుంది నేను కూడా గతంలో. ఏదేమైనా ఈరోజు ఒక క్రిటికల్ టాపిక్. క్రిటికల్ అంటే ఈజీ టాపికే, కానీ క్రిటికల్ చేసేసారు. వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ఒక వివాదాస్పదమైనటువంటి అంశాన్ని మనం చర్చిస్తున్నాం. ఇక్కడున్న మీకు కాస్త కూస్త బైబిల్ టచ్ ఉంటే కానీ నేను చెప్పేది ఒక 50% అయినా అర్థమవటానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆదివారానికి మాత్రమే మీరు, ఆరాధనకు మాత్రమే మీరు పరిమితులైన వారైతే ఈ విషయాలు మీకు అర్థం అవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది సభ్యులు ఆదివారానికి మాత్రమే పరిమితి అయిపోతున్నారు. వాళ్ళకి కొన్ని సంగతులు గ్రహించటం కష్టం. జీవితంలో భక్తి జీవితం అనేది ఒక ప్రాముఖ్యమైనదిగా భావించినటువంటి సభ్యులు దేవుని వాక్యాన్ని మంచిగా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మంచిగా బ్రతుకుతారు, అనేకుల్ని బ్రతికేలా ప్రేరేపించే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్. టాపిక్ ఏంటంటే యేసు ఎలా దేవుని కుమారుడు అనే విషయాన్ని. ఆనందరావు గారికి మరి పోస్ట్ వెళ్ళింది లేదే కానీ దేవత్వం గురించి అంటున్నాడు. మన టాపిక్ దేవత్వం గురించి కాదు, యేసు ఎలా దేవుని కుమారుడు అనేది మనం మాట్లాడతాం. ఓకేనా? ఆ అంశం మాట్లాడటానికే మనకి ఉన్నటువంటి సమయం చాలదు, కాబట్టి వేరే అంశంలోనికి వెళ్లకుండా దాని గురించే మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. పరిచయంలో కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఏమిటి ఆ విషయాలు అంటే, అసలు ఈ అంశాన్ని చర్చించడం అవసరమా అని కొంతమందికి కొన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. ఆల్రెడీ కొంతమంది వేస్తున్నారు కూడా. ఇదంతా ప్రాముఖ్యమైన విషయమా? యేసు దేవుని కుమారుడు, ఎలా దేవుని కుమారుడు, ఎప్పటి నుంచి దేవుని కుమారుడు, ఇలాంటి ప్రశ్నలు అసలు అవసరమా అనే భావంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సామాన్యమైనటువంటి సభ్యులే కాకుండా స్వార్థికులని చెప్పుకునే వారు సైతం ఇలాంటి భావాలతో ఉన్నారు. ఇది అసలు అవసరమా అనే ఒక ఆలోచన. సరే, యేసు దేవుని కుమారుడు అంటే యూదులకు ఒకలాగా అర్థమైంది, యేసు దేవుని కుమారుడు అంటే ముస్లింలకు ఒకలాగా అర్థమైంది, యేసు దేవుని కుమారుడు అంటే మతశాఖలకు ఒకలాగా అర్థమైంది, యేసు దేవుని కుమారుడు అంటే క్రీస్తు సంఘంలో కూడా రకరకాలుగా అర్థమైంది. ఒక విషయాన్ని ఒకే రకంగా కాకుండా పలు రకాలుగా అర్థమైంది అన్నప్పుడే ఆ విషయంపై మనుషుల్లో అపార్థాలు ఎక్కువయ్యని మనం గ్రహించాలి. ఒకే విషయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటేనే మనుషులు అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి అన్నప్పుడే అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారని మనం విశ్వసించాలి. రైట్. దేనికైనా సమాధానం బైబిల్ చెప్పాలి. మనం ఏదైనా ఒక ప్రశ్న బైబిల్ నుంచి రైజ్ అయితే దానికి బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం కావాలి, కానీ మానవ జ్ఞానం, మానవ తాత్పర్యం సమాధానం కాకూడదు. నాకు ఎన్నో ఊహలు ఉండొచ్చు, నాకు ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు, అవన్నీ రైట్ అవ్వచ్చు, లేదంటే రాంగ్ కూడా అవ్వచ్చు. నా అభిప్రాయాలని దేవుని వాక్యం దగ్గర పెట్టినప్పుడు అవి ఓకే చేస్తే, దేవుని వాక్యం నా అభిప్రాయాలను ఓకే చేస్తే ప్రాబ్లం లేదు, సమస్య లేదు. నాకున్న అభిప్రాయం, నాకున్నటువంటి ఒపీనియన్స్ని దేవుని వాక్యంలో పెట్టినప్పుడు అవి తేలిపోయింది అనుకో, అగ్నిస్ట్ అయింది అనుకో బైబిల్, దానికి నా అభిప్రాయాన్ని మార్చుకోవాలి. భక్తుడైన యోబు ఇలాగన్నాడు,
దేవుని మాటల్ని ఆయన సొంత అభిప్రాయాల కంటే గొప్ప చేశాడు అని. ఒకసారి 23 అనుకోండి, చూడండి, యోబు గ్రంథము 23 అధ్యాయం 12 వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది అన్నాడు. అంటే దేవుని మాటలకి యోబిచ్చే విలువ ఎంత అంటే ఆయన అభిప్రాయాల కంటే దేవుని మాటలకు ఎక్కువ విలువ ఇచ్చాడు. అభిప్రాయాలు యోబుకు మాత్రమే ఉంటాయా, మనకు కూడా ఉంటాయా? మనుషులందరికీ అభిప్రాయాలు ఉంటాయి కదా. అక్కడక్కడ మనం కూడా వాడతాం, ఇట్స్ మై ఒపీనియన్, దట్స్ యువర్ చాయిస్. నా అభిప్రాయం అయితే ఇది, తర్వాత నీ ఇష్టం అని తెలుగులో అంటున్నాం కదా. ఇట్స్ మై ఒపీనియన్, దట్స్ యువర్ చాయిస్. అంటే ఒపీనియన్స్ అనేవి మనుషులందరికీ ఉంటాయండి. చిన్నపిల్లలకు కూడా వాళ్ళకు కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు అనేవి మంచివి చెడ్డవి రెండు ఉంటాయి. అభిప్రాయాలు అనేవి వాక్యం సపోర్ట్ చేసి, వాక్యం సపోర్ట్ చేయని అభిప్రాయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు అంటే ఏమాత్రం భయభక్తులు ఉన్న యోబులాగా అభిప్రాయాల కంటే కూడా దేవుని మాటకే పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. దేవుని మాటకి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ అంశానికైనా దేవుని వాక్యం చెప్పిందే సరి అయిన సమాధానం అని మనం నమ్మాలి. విశ్వాసానికి ఆధారం మనుష్య జ్ఞానం కాకూడదని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక అన్నాడు. రైట్, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలను. ఒకసారి చూడండి, విశ్వాసానికి మనుష్య జ్ఞానం ఆధారం కాకూడదు, దేవుని శక్తి ఆధారమై ఉండాలని చెప్తున్నాడు. దేవుని శక్తి అంటే ఏంటి? అక్కడ దేవుని వాక్యం. అక్కడే 1:18 చెప్తాడు, సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అన్నాడు. రోమా 1:16 కూడా అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను గాని వేలనగా మొదట యూదునికి, ఆ తర్వాత అన్ని జనుడు కూడా రక్షించటకు అది దేవుని శక్తి అయినదని అన్నాడు. కాబట్టి సువార్తలో దేవుని శక్తి ఉంది, సిలువకు వచ్చిన వార్తలో దేవుని శక్తి ఉంది. ఇంకా యాకోబు 1:21 కూడా అంటాడు, వాక్యానికి రక్షించే శక్తి ఉందని అన్నాడు. అది రెండంచెలు ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడి అయినది అన్నాడు. దేవుడు కూడా తన మాటలను ఎంత గొప్ప చేశాడంటే తన నామంతటి కంటే తన వాక్యాన్ని గొప్ప చేశాడని రాసింది. 138వ కీర్తన 2వ వచనంలో ఆయన నామం అంతటి కంటే ఆయన తన వాక్యాన్ని గొప్ప చేశాడు. కాబట్టి మన విశ్వాసానికి ఆధారం ఆయన వాక్యమై ఉండాలి. ఒకవేళ విశ్వాసానికి ఆధారం ఆయన వాక్యం కానట్లయితే అట్టి విశ్వాసము రక్షించడానికి బదులు శిక్షించుద్ది. ఆ విశ్వాసం మనం రక్షించకపోగా అట్టి విశ్వాసం మనలను శిక్షకు గురి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి విశ్వాసానికి ఆధారం ఏమై ఉండాలి? బైబిల్ అయి ఉండాలి, వాక్యమై ఉండాలి. యేసు ఎలా దేవుని కుమారుడు అనే ఆ విశ్వాసానికి కూడా ఆధారం ఏమై ఉండాలి? ఎక్కడి నుంచి సమాధానం వెతకాలి? ప్రశ్నకి సమాధానం. జాన్సన్ గారు ఈ టాపిక్ కి మీరు మాట్లాడాలని నన్ను సంప్రదించినప్పుడు ఇది నిజంగా సమాజానికి అవసరమైనటువంటి టాపికే. ఎందుకంటే చాలా స్థలాల్లో వివాదాస్పదం అయిపోయింది. యేసు దేవుని కుమారుడు ఏంటి? దేవునికి భార్య ఉందా? ఆయనకి కుమారుడు ఎలా పుట్టాడు? అసలు దేవుని కుమారులు లేరు అని ముస్లింల యొక్క విశ్వాసం. యేసు దేవుని కుమారుడు అంటే ఇస్లాం సమాజం అంగీకరించదు. సరే, వాళ్ళు అంగీకరించినంత మాత్రం నేను దేవుని కుమారుడు కాకపోతాడా అంటే ఆయన దేవుని కుమారుడు. దేవుడే చెప్పాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలోను, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. దయాలు సైతం అంగీకరించాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి అని దయాలు కూడా స్టేట్మెంట్ చేశాయి. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దేవుడు చెప్తున్నాడు, ఆయన నా ప్రియ కుమారుడని అపోస్తులు చెప్పారు. ఇంకా చాలా సందర్భాల్లో బైబిల్లో ఆ విషయాలు మనకి రాయబడ్డాయి. ఇంతకీ అసలు ఆయన దేవుని కుమారుడు ఎలాగయ్యాడు అనేది ప్రశ్న. యేసు దేవుని కుమారుడా కాదనేది ప్రశ్న కాదు.
యేసు కొంతమందికి అసలు ఏమింటున్నారో తెలియదు, అసలు టాపిక్ ఏంటో తెలియదు. యేసు దేవుని కుమారుడా కాదనే టాపిక్, యేసు ఎలా దేవుని కుమారుడు అనే టాపిక్ ఈరోజు. ఎలా దేవుని కుమారుడు అనేది టాపిక్, అంతేగాని యేసు దేవుని కుమారుడా కాదని మనకు సందేహమే లేదు. యేసు దేవుని కుమారుడు అనడానికి ఏ విధమైన సందేహం లేదు. అయితే సమస్య ఏంటి, దేని మీద డీలింగ్ ఎంత, మన ఈరోజు చర్చ అంతా ఎలా దేవుని కుమారుడు అనే దాని మీదే చర్చ. దీని మీద ఎక్కువ మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది అసలు అవసరమా అని ఆలోచన చేస్తారు. ఇది అవసరమో కాదో కొన్ని వచనాలు బట్టి మనం ఒక నిర్ధారణకు వద్దాం. ఎందుకంటే వాక్యాన్ని బట్టి నిర్ణయించాలిగా. ఆ ప్రశ్న కూడా అవసరమా కాదనే ప్రశ్న కూడా సమాధానం ఎక్కడ వెతకాలి? బైబిల్లోనే వెతకాలి. ఈ మధ్య ఒక పెద్ద మీటింగ్ లో ఒక పెద్ద ఆయన మాట్లాడాడు, యేసు ఎప్పటి నుంచి దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుందా, అది అసలు అవసరమా అన్నట్టుగా ఒక పెద్ద ఆయన మాట్లాడాడు. అసలు అది అవసరమో కాదనేది బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం మనం ఒకసారి, ఓకేనా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు మనం చదివినప్పుడు, ఫిలిప్పీదైన కైసర ప్రాంతానికి ప్రభు వెళ్ళాడు పరిచర్యలో భాగంగా. వెళ్ళినప్పుడు ఆయన మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారని జనులు అనుకుంటున్నారని శిష్యులు అడిగాడు. వారు కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహాను అని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు అని సమాధానం ఇచ్చారు. సరే, ప్రజల్లో అలాంటి ఆలోచన ఉంది, మీరేమనుకుంటున్నారని అడిగారు. అప్పుడు వాళ్ళలో పేతురు అంటున్నాడు, 17వ వచనం నుంచి చదువుదాం. ఒక బాటిల్ నాకు కూడా ఎవరైనా ఒకళ్ళు గట్టి చదవండి. అందుకు యేసు, సీమోన్ బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలేని గాని నన్ను నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. రైట్, ఒక్క నిమిషం. నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు చెప్పాడు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఏంటి? ఏలియా అని కొందరు, ఇర్మియా అని కొందరు, యెషయా అని కొందరు, లేకపోతే బాప్తిస్మ ఇచ్చే యోహాను అని కొందరు, ఇర్మియా అని కొందరు, లేకపోతే రకరకాల ఆలోచనలు ప్రవక్తలు ఒకటని చెప్తున్నారు. కానీ ఈయన మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చాడు. వాళ్ళందరూ చెప్పిన దానికి భిన్నమైనటువంటి సమాధానం పేతురు గారు చెప్తున్నాడు. ఈయనకి మాత్రం ఎలా తెలిసిందని యేసుప్రభు అంటున్నాడు. ఒకటి యేసు అంటున్నాడు, అది రైట్ ఆన్సర్ అన్నాడు. రైట్ అన్నాడు, రాంగ్ అన్నాడు? నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనే ఆన్సర్ రైట్ అన్నాడా, రాంగ్ అన్నాడా ప్రభు? రైట్ అన్నాడు. ఒకటి. రెండోది, ఈ రైట్ ఆన్సర్ ఆయనకి ఎలా వచ్చింది, ఆయన ఎలా చెప్పగలిగాడు అని అంటే, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులెవరు నీకు బయలుపరచలేదు అన్నాడు. అంటే ఈ సత్య సమాచారాన్ని సృష్టికర్తన దేవుడే బయలుపరిచాడు, సత్యవంతుడైన దేవుడు బయలుపరిచిన సత్యం ఇది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యవంతుడైన దేవుడు ఏది బయలుపరిచాడంటే, అక్కడ నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే సంగతి మేము గ్రహించామని పేతురు చెప్పిన దాన్ని ఈ జ్ఞానోదయం నీకు ఆయన కలుగజేశాడని చెప్పాడు. వాస్తవం ఏంటంటే, తండ్రిని గురించి రైట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలని అంటే కుమారుడు ఇవ్వాలి, కుమారుని గురించి రైట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలంటే తండ్రి ఇవ్వాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి, కుమారుడెవడో తండ్రి తప్ప మరెవరును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించను వాడును తప్ప మరెవడును ఎరగడు అని చెప్తున్నాడు. ఒక్క నిమిషం, వాళ్ళిద్దరి నుంచి ఉన్నటువంటి బాండేజ్ చూడండి. కుమారుని గురించినటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వగలరు? తండ్రి ఇవ్వాలి. ఇప్పుడు తండ్రి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నా పేతురుకి అది, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది. అది యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ మాట ఈయన చెప్పింది రైటా, ఆయన ఇచ్చాడని చెప్పిన యేసు మాట రైటా? తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడని పేతురు తండ్రి ఎవరు? యేసు ప్రభు. ఈయన చెప్పిన మాట రైట్ అని అంటారా? ఆయన కూడా సందేహిస్తారా? ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడంటే, యోహాను సువార్త 18:36లో నీవు రాజువా అని ఆయన అడిగితే, అవును నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటకు పుట్టితిని, అందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అన్నాడు. అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇటకు పుట్టినటువంటి యేసు ప్రభు చెప్పింది కూడా రైటే కదా. అప్పుడు ఆయన అబద్ధం చెప్పడు కదా. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం అని కూడా అన్నాడు కదా ఆయన. నేను సత్యం, నేనే
సత్యము, నేను చెప్పేదే సత్యం అని కూడా ఆయన స్టేట్మెంట్. కాబట్టి సత్య సంబంధి అయినటువంటి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈయన గురించి పేతురు చెప్పిన స్టేట్మెంట్, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడివి అనే ఈ స్టేట్మెంట్ అనేది నిజమైనది, సత్యమైనది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. రైట్. ఇందులో మరొక విషయం ఏంటంటే 18వ వచనంలో అన్నాడు చూడండి, అక్కడే మత్తయి సువార్త 16:18లో, మరియు నీ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏ బండ మీద అనేది ఒక ప్రశ్న. అది ఇప్పుడు జనరల్ గా దీని మీద రకరకాల డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చేసాయి, ఇంటర్ప్రిటేషన్స్ వచ్చేసాయి. ఒకటేమో పిలుపు పట్టణం బండ మీద ఉంది కాబట్టి ఆ బండను చూపించి బండ మీద కడతానన్నాడని ఒకళ్ళు వ్యాఖ్యానం చేశారు. పేతురు అంటే రాయి, క్రీస్తు అంటే బండ కాబట్టి ఆ బండ మీద కట్టాడని ఇంకొకళ్ళు అంటారు. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని పేతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మీద నేను నా సంఘాన్ని కడతానని యేసు ప్రభువారు అన్నాడు. అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే స్టేట్మెంట్ మీద క్రీస్తు సంఘం కట్టబడుతుంది. ఆ క్రీస్తు సంఘంలో ఉన్న నీవు క్రీస్తు దేవుని కుమారుడు అనే విషయం నేర్చుకోవడం అంత ప్రాముఖ్యమా అంటున్నావంటే, అసలు క్రీస్తు సంఘం కట్టబడేది ఆ స్టేట్మెంట్ మీద. అప్పుడు అది నేర్చుకోవడం ఎంత అవసరం? అప్పుడు క్రీస్తు సంఘ సభ్యులుగా మనకి క్రీస్తు దేవుని కుమారుడు అనే స్టేట్మెంట్ మీద క్రీస్తు సంఘం కట్టబడుతూ ఉంటే అసలు అది నేర్చుకోవడం అంత అవసరమా అనే మాటలు మన నోటి నుంచి వస్తాయి అంటే దాని అర్థం ఎంతకంటే హాస్యాస్పదం ఇంకేమైనా ఉంటుందా? పెద్దలు ఆనందరావు గారు చెప్పాలి, మనందరికంటే సీనియర్ దైవజనులు ఆయన, మోస్ట్ సీనియర్ దైవజనులు ఆయన, మనందరికంటే సీనియర్ సభ్యులు కూడా నాకు తెలిసి. ఇప్పుడు క్రీస్తు సంఘం కట్టబడింది క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఆ విశ్వాసం మీద క్రీస్తు సంఘం కట్టబడుతుంది అన్నాడు. రెండోది యోహాను సువార్త 20 అధ్యాయంలో నిత్య జీవానికి యేసు దేవుని కుమారుడు అనే విశ్వసించడానికి లింక్ పెట్టాడు. నిత్య జీవం అనేది ఒకవేళ కావాలంటే ఏమని విశ్వసించాలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. 30 రెండు చదువుదాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి. అంటే నిత్య జీవానికి అవసరమైనటువంటి టాపిక్ ఏంటంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటం. అది ఎలా దేవుని కుమారుడు అయ్యాడు అనేది ఒకవేళ నీకు అర్థం కాకపోతే నిత్య జీవానికి పాత్రుడు అవుతావా లేక నిత్య జీవానికి అపాత్రుడు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయా? అంతే కదా. యేసు దేవుని కుమారుడు అనే స్టేట్మెంట్ మీదే క్రీస్తు సంఘం కట్టబడుతుంది. నా నిత్య జీవానికి మూలం ఏంటంటే యేసు దేవుని కుమారుడు అని విశ్వసించాలంటుంది. నిత్య జీవానికే మూలమైనటువంటి అంశాన్ని అదంత అవసరమా అని అనొచ్చా? ఇంకా నిత్య జీవానికి మూలమైన అంశాన్ని అది అవసరమా అని అంటే ఇంక అవసరమైన టాపిక్ ఏంటి నీకు ఇంకా బైబిల్లో? కాబట్టి విషయం మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి ప్రశ్నలను సంధించరు. విషయ పరిజ్ఞానం లేకుండా బ్లైండ్ గా ఫాలో అయిపోయే పరిస్థితులు ఒకవేళ ఉంటే అలాంటి సందేహాలు మనుషులకి వస్తుంటే తర్వాత అసలు ఇది అవసరమా అనే దగ్గరికి వచ్చేస్తుంది. విజయవాడలో ఒక ఆయన జేసీబీలీ గారికి ట్రాన్స్లేటర్, ఆయన పేరు జాన్ బాలసుందరం గారు. ఆయన ఇప్పుడు లేరు, కాలం చెల్లించారు. బ్రతికున్న రోజుల్లో దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు దేవుని రాజ్యం వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకు, యేసు దేవుడు అని చెప్పు చాలు అని అన్నాడు. దాని జోలు మనకెందుకు, దేవుని రాజ్యం వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకు అని అంటాడు. అసలు యేసు ప్రభు సువార్త ప్రకటనే దాంతో ప్రారంభించాడు. ఆయన 40 రోజులు శోధించబడిన తర్వాత దేవుని రాజ్యం సమీపించినది, మారుమనసు పొందుడని సువార్త ప్రకటింప మొదలు పెట్టెను అని ఉంటుంది మత్తయి 4:17. మొదలే దేంతో మొదలెట్టాడు ఆయన? దేవుని రాజ్యానికి వచ్చి. దాన్ని అసలు వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకు అంటాడు. దాంతో మొదలు పెట్టడమే కాకుండా దాని కొరకు ప్రాణాలు అర్పించాడు. ఆయన రక్తం ఇచ్చి మనుషులను కొని దేవునికి రాజ్యంగా చేశాడు. యేసు ఏ రక్తం ఇచ్చి మనుషులు కొని ఏ రాజ్యాన్ని స్థాపించాడో ఆ రాజ్యం వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకు అంటున్నాడు. మీకు అర్థమైందో లేదు. అంటే కొన్ని మోటోడికి ఏం తెలుసు మొగలుపు పరిమళం అని అన్నట్టు
వాస్తవాలు తెలియని వాడికి ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే అవి వారికి అవసరమా అన్నట్టుంటాడు. నాకు తెలియని ఎక్కడ లేని లేజినెస్ ఎక్కడుందో తెలుసా? బైబిల్ చదవటంలో, వాస్తవాలు గ్రహించడంలో, లేఖనాలు పరిశోధించడంలో, సత్యాన్ని గ్రహించడానికి మనుషులు చాలా లేజీగా ఉన్నారండి. అన్ని పనులు చురుగ్గా చేసుకుంటున్నారు, కానీ బైబిల్ స్టడీ మాత్రం చాలా లేజీగా చేస్తున్నారు. మనుషులు చాలా చులకనగా చూసి లేజీగా చేసే పనుల్లో ఎక్కువగా ఏది ఉంటుందంటే భక్తి, దానికి సంబంధించిన కార్యక్రమాలు. కాకపోతే ఏ రాజ్యాన్ని సంపాదించడానికి ప్రభు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడో ఆ రాజ్యం వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకు అంటారా? ఏ సంఘం అయితే మనం బైబిల్లో చదువుతున్నాం, ఆ సంఘం స్థాపించబడటానికి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే, సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే అంశం మీద అది కట్టబడుతుంటే, అసలు దేవుని కుమారుడు ఎప్పుడైతే నీకెందుకనే ఆలోచన చేస్తున్నావంటే నీకంత సీరియస్నెస్ ఉందా బైబిల్ మీద? కాబట్టి మొదటగా నేను ఏం చెప్పదలిచానంటే, ఇది చాలా సీరియస్ మ్యాటర్, నాట్ సిల్లీ మ్యాటర్. యేసు దేవుని కుమారుడు అనేది, జీసస్ క్రైస్ట్ ఇది సన్ ఆఫ్ గాడ్ అనేది, ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. నా నిత్యత్వానికి సంబంధించింది. నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావో లేదో కూడా తేల్చేది కూడా అదే. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే రక్షణ పొందడానికి యేసు దేవుని కుమారుడు అనే క్రీస్తు అనే విశ్వాసాన్ని తేటగా ఒప్పుకోవాలి. అపోస్తుల గారి 8వ అధ్యాయంలో 36 నుంచి 38 వచనాల్లో నపుంసకుడు వాక్యం విన్న తర్వాత బాప్తిస్మని అడుగుతాడు. అప్పుడు రథం నిలపని ఆజ్ఞాపించును అనే దగ్గర కింద పుట్టినోట్స్లో ఏమంటాడంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నువ్వు అంగీకరిస్తే ఇవ్వటానికి నా ఏ అభ్యంతరం లేదన్నాడు. అవును, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను అంగీకరిస్తున్నానని నపుంసకుడు ఒప్పుకున్నట్టుగా మనకి ఇక్కడ రికార్డ్ చేయబడి. అంటే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందడానికి ముందు ఏం ఒప్పుకోవాలి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకోవాలి. నిత్య జీవం పొందడానికి ఏం ఒప్పుకోవాలి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎరిగి ఉండాలి. క్రీస్తు సంఘంలో ప్రవేశించాలంటే ఏం ఒప్పుకోవాలి? ఆయన సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకోవాలి. అసలు ఆ విషయం మీద నీకు ఒక క్లారిటీ లేదంటే నీ నిత్యత్వం అనుమానాస్పదం. నువ్వు క్రీస్తు సభ్యురాలువో కాదో అదొక అనుమానాస్పదం. నువ్వు రక్షణ పొందావో లేదో కూడా అదొక అనుమానాస్పదం. కొన్ని పదాలకు అర్థం తెలియకుండానే నాలుగుతో వల్లిస్తూ ఉంటారు. అర్థం తెలియకుండా వల్లించే పదాలు ఒకటి ప్రభు అనేది. ప్రభు అంటారు, ఆయన ప్రభుత్వం ఇంకా రాలేదంటారు. ఆయన ఇప్పుడు ప్రభు కాదన్నట్టు చెప్తారు. నీ రాజ్యం వచ్చు కాకంటే ఆయన ఇప్పుడు ప్రభు కాదని. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు కాక నీ రాజ్యం వచ్చు కాకంటే అర్థం ఏంటి? ఆయన ప్రభుత్వం ఇంకా రాలేదు. కానీ పొద్దున్న లేతే ఏమంటారు ఆయన్ని? ప్రభు అంటే. పాటలు కూడా ఏంటి మళ్ళీ? రాజాతి రాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక అన్నవాడికి అసలు ఆయన ఇప్పుడు రాజని తెలియదు. ఈ పాట రాసినోడికి ఇప్పుడు రాజని తెలియదు. ఇది సమస్య. పాటలు రాస్తారు కానీ అందులో భావం తెలుసు. సౌండ్ బాగుందని డైలాగులు వాడుతుంటారు. సౌండ్ బాగుందని కొన్ని పదాలని వాడుకుంటారు. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి యేసు సజీవుడకు దేవుని కుమారుడు అనే విషయం నీకు నాకు స్పష్టంగా అర్థం కాకపోతే మన నిత్యత్వమే కన్ఫ్యూజన్ లో ఉంది. మన నిత్య జీవమే అనుమానాస్పదమైన స్థితిలో ఉంది. కాబట్టి దీన్ని సీరియస్ గా చర్చించే ప్రయత్నం చేద్దాం. మొదటగా కుమారుడు అంటే అర్థం ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. మొదటగా కుమారుడు అనే మాటకి హిబ్రూలో కానీ, గ్రీకులో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ స్పష్టంగా ఇచ్చినటువంటి ఒక సమాచారం ఏంటంటే, పుట్టిన వారిని, ఉత్పత్తి అయిన వారిని ఉద్దేశించి మాట్లాడిన మాట అది. ఉదాహరణకి మనం సృజించబడిన వారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆదాము దేవుని కుమారుడు అనబడ్డాడు. ఎలా కుమారుడు అయ్యాడు? ఒకసారి లూకాసు వార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. ఒక ఆర్డర్లో మనం ఆలోచన చేస్తే ఆదాము దేవుని కుమారుడు ఎలాగయ్యాడు? ఆదాము దేవునికి భార్య ఉందా? మనకు తెలిసి భార్యాభర్తల కలయిక ద్వారా ఉత్పత్తి చెందిన వారిని కుమారులు, కుమార్తెలు అంటాం అనేది తెలుసు మనకి. నేను కన్నాను. ఎలా కుమారుడు అని అంటే నేను కన్నాను కాబట్టి నా కుమారుడు. ఎలా కుమార్తె అంటే నేను కన్నాను కాబట్టి నా కుమార్తె. ఎలా మీ సంతానం అంటే మేము కన్నా గనక మా సంతానం అనేది కామన్ గా మనకు తెలిసిందేగా. అమ్మా ఆ పేరేం పేరు?
తల్లి నీ పేరేం పేర్రా? అమ్మా నాగమణి. బైబిల్ చదవటం వచ్చా నీకు? రాదా? మంచిదని. నాకు నిద్ర ఏం చేస్తానంటే నుంచొని ఉంటా వెనక పక్కకెళ్ళి. అప్పటికి నిద్ర ఆగిపోతే వెళ్ళి మొహం కట్టుకుంటా. లేదంటే మా జాన్సన్ గారు ఎట్టగట్టు బతిలాడు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకుంటా. ఎందుకు అనవసరంగా ఇక్కడ? నాకు ఒక అలవాటు ఉంది, ఎవరైనా నిద్రపోతే వాళ్ళు లేపుతాను, వాళ్ళ చేత బైబిల్ చదివిస్తుంటాను. ఓకేనా? ఏమనుకోకండి. కమ్ టు ద పాయింట్. ఎక్కడున్నా మనం? లూకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచ్చిన చదవండి ఒకసారి. ఆదాము దేవునికి కుమారుడు. ఎందుకంటే ఆదాముకి తల్లి గారు ఉన్నారా, తండ్రి గారు ఉన్నారా? భూ సంబంధంగా నాకు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ఇంకా సజీవులు గారు ఉన్నారు, వృద్ధాప్యలో ఉన్నారు. మా అమ్మ ఏంటంటే నాకు తెలుసు, మా నాన్న అంటే ఏంటి నాకు తెలుసు. బట్ ఆదాం గారికి ఫిజికల్ గా మదర్ లేదు, ఫిజికల్ గా ఫాదర్ లేదు. మరి ఆయనకి అవన్నీ ఇచ్చేది ఎవరు? వాటికి సంబంధించినటువంటి మూలం ఎవరు? ఆయనకు మూలం ఎవరు? అసలు ఆయన ఎలా ఉనికిలోకి వచ్చాడు? ఆయన ఎలా ఉనికిలోకి వచ్చాడంటే మనం 2వ అధ్యాయం ఆదికాండం 6-7 వచ్చేవాళ్ళు చదివినప్పుడు నేలను తడిపి దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి నాసికరంలో జీవనగా నరుడు జీవాత్మైన అలా సృష్టించాడు. కాబట్టి ఆదాంకి ఎవరు తండ్రి? అక్కడ మాట్లాడినంతా కూడా ఫిజికల్ ఫాదర్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క వంశవాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. మాట్లాడుకుంటా వెనక్కి వెళ్ళాడు. మత్తయి గారేమో అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళ్ళని మాట్లాడుకుంటూ 3-14 తరాలు వివరించాడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. లూకా గారేమో 3వ అధ్యాయంలో వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్ళి ఆదాం దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఇప్పుడు ఆదాంకి ఫిజికల్ తండ్రి ఎవరు? ఎప్పుడు ఎవరు? ఫిజికల్ ఇంకెవరు తండ్రి లేరు. ఆయన సృజించిన దేవుడే ఆయనకి తండ్రి. అంటే సృష్టించిన కారణం చేత సృష్టికర్త అయినటువంటి దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఎవరికి? ఆదాంకేనా? అందరికా? అందరూ సృష్టించేది ఆయనే కదా. అంటే సృష్టించడంలో వేరే విధానంగా సృష్టించవచ్చు. ఆదామును ఒకలా సృష్టించాడు, అవమగారులు ఇంకోలా సృష్టించాడు, కయ్యను హేబేల్ని మరోలా సృష్టించాడు. అలాగే మనందరూ సృష్టించున్నాడు. అన్ని ఒకటైన సృష్టి. ఆదాముని ఎక్కడి నుండి తీశాడు? అవమగారిని ఎక్కడి నుండి తీశాడు? ఆదాము నుండి తీశాడు. మనందరం ఎక్కడి నుంచి వస్తున్నాం? తల్లి గర్భం నుంచి వస్తున్నాం. ముందు తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాం, అక్కడ ఫలదీకరణం చెంది మరలా 9 మాసాల తర్వాత భూమి మీదకి వస్తున్నాం. అన్ని ఒకటేనా? అన్ని ఒకటి కాదు. సృష్టించడంలో డిఫరెంట్ గా కైండ్స్ ఆఫ్ క్రియేషన్స్ ఉన్నాయి. ఆదామును ఒకలా సృష్టించాడు, అవమగారిని ఒకలా సృష్టించాడు, మనందరూ తల్లి గర్భంలో సృష్టిస్తున్నాడు. మొత్తానికి ఆదాము యొద్ద నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించేది ఆయనే. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం మనం చదివితే ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఆయనే సృష్టించను. అదే కాకుండా డైరెక్ట్ గా దావీదు గారు మాట్లాడతారు 139వ కీర్తన 13వ వచనంలో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. ఆ దావీదు గారినైనా అందరినా? ఇప్పుడు అందరిని సృష్టించేది ఆయన అంటే అందరూ ఎవరి సంతానం? అప్పుడు అందరూ దేవుని సంతానమేనా? అందరూ దేవుని సంతానమేనా? యూదులైనా అన్యులైనా ఎవరైనా, నేడు క్రైస్తవులైన అన్యులైన ఎవరైనా, నాడు యూదులైన అన్యులైన దేవుని సంతానమే, నేడు క్రైస్తవులైన అన్యులైన దేవుని సంతానమే. ఈ విషయం అన్ని జనులతో మాట్లాడుతూ పౌలు గారు అన్నాడు అపోస్తుల కార్యంలోనే 17వ అధ్యాయము 29వ వచనం చదివితే మనకి 29వ వచనంలో అంటాడు, అటువలే మనము దేవుని సంతానమై ఉండి. మనం అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఏ తెనుసులో ఉన్న అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. మనం అని అంటే యాజ్ పర్ హ్యూమన్ బీయింగ్ గా మాట్లాడుతున్నాడా, ఒక యూదుడుగా మాట్లాడుతున్నాడా? ఒక కామన్ మ్యాన్ గా యూదుడు, ఒక సహజ మానవుడిగా మాట్లాడుతున్నాడా? అందులో స్పెషల్ గా యూదుడిని అని చెప్పి తోటి యూదులతో మాట్లాడే మాట? తోటి యూదులతో మాట్లాడేది కాదు అది. సహజ మానవులతో మాట్లాడుతూ నేను మనిషినే, మీరు మనిషినే, మనందరం మనుషులమే, మనందరం కూడా మీరు అనుకున్నటువంటి, మీరు పెట్టుకున్నటువంటి మీకు తెలియని దేవతలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా భూమి మీదకి వచ్చిన వాళ్ళు కాదు. మనందరికి ఒకటే సృష్టికర్త. ఆయనే అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తము దయచేవాడు. ఆ హస్తకృతాలయాల్లో నివసించేవాడు కాదు ఆయన. మనందరికి ఆయనే తండ్రి, మనమందరం కూడా ఆయన సంతానమే అనేది ఏ తెలుసులో ఉన్న అన్ని జనులతో పౌలు మాట్లాడుతున్నటువంటి మాట్లాడి. సో అలాగా మనుషులు దేవునికి కుమారులై ఉన్నారు మొదటి సృష్టిలో భాగంగా. ఈ విషయాలన్నీ నేను మీకు అంతా చెప్పడం చాలా టైం తీసుకుంటుంది. సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
విశ్వమానవాళ్ళంతా దేవునికి సంతానమే, దేవునికి పిల్లలే. అయితే పాపం చేయడం ద్వారా దేవుని పిల్లలు కాస్త సాతాను పిల్లలు సర్ప సంతానంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, రూపాంతరం చెందారు. ఎటువైపు వెళ్ళారు? యోహాను మొదటి పత్రిక 3:8 పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి అన్నాడు. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అపవాది సంబంధులకు తండ్రి ఎవరు? అపవాది అని చెప్పేశాడు ప్రభు. వీళ్ళే ఉన్నారంటే ఊరికి మేము అబ్రహాం సంతానం అన్నారు ముందు. ఊరు మీరు అబ్రహాం సంతానం అయితే నా గురించి బాగా తెలిసేది మీకు అని అన్నాడు. కాదు, మేము దేవుని సంతానం ఏమన్నాడు. మేమేం వ్యభిచారం పట్ల మేము దేవుని సంతానం అన్నారు. మీరు దేవుని సంతానం కూడా కాదండి, మరి మేము ఎవరు అని అన్నాడు. మీరు మీ తండ్రి అపవాది సంతానం అని వాళ్ళ పిల్లలని అన్నారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నాడు సర్ప సంతానం అని, మత్తయి సువార్త 3:7 ప్రభు కూడా తన బాధలు అన్నాడు సర్ప సంతానం అనే పదాలు వాడాడు. సర్ప సంతానం అనగానే విలియం మ్యారీ బ్రహ్మాం అనే వాడికి ఒక బోధ ఎక్కింది. సర్పము అవతో సాంగత్యం చేస్తే, సంభోగం చేస్తే కయ్యను పుట్టాడు, ఆ కయ్యను నుంచి వచ్చిన వాళ్ళందరూ సర్ప సంతానం అంటాడు. ఆడికి అలాగే అర్థమైంది. అది అర్థమైంది. సర్ప సంతానం అనగానే సర్పనికేను అమ్మ గారు పుట్టాడే, కయ్యను పుట్టాడు, ఆ కయ్యను నుంచి వచ్చిన వాళ్ళే సర్ప సంతానం అంటాడు. విలియం మ్యారీ బ్రహ్మాం అని యేసునామ సంఘం అని ఒకటి ఉంది, బ్రహ్మాం బ్యాచ్ ఒకటి ఉంది. గద్దబొమ్మ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ సింబల్ అది. అర్థమైంది. పక్షిరాజు సింబల్ అన్నట్టు గద్దబొమ్మ ఒకటి వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు కూడా. దేశం అంతా కొన్ని దేశాల్లో తిరుగుతున్నారు, ఒక దేశం కాదు చాలా దేశాల్లో తిరుగుతున్నారు వాళ్ళు కూడా. సరే, వాస్తవం ఏంటంటే ఆదికాండం 4:1 చదివితే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడగా ఆమె గర్భవతి అయి కుమారుని కని యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని మొదట గర్భం ధరించి పెట్టిన కన్నా తల్లి స్టేట్మెంట్ అది. కాబట్టి బెనహాం చెప్పింది మనం వినక్కర్లా. బైబిల్లో మోషే గారు రాశాడు చాలా క్లియర్ గా. అవ్వ గారి యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని చాలా క్లియర్గా ఉంది. కాబట్టి అందులో మనం సందేహించాల్సినటువంటి అవసరం అయితే లేదు. రైట్. ఇప్పుడు అందరూ దేవుని సంతానం అనేది క్లియర్ గా అర్థమైంది. వాళ్ళు పాపం చేయటం వల్ల సర్ప సంతానంగా మారిపోయారు. మరలా క్రీస్తు యేసునందు ఒక ఏర్పాటు ఉంది, దాన్ని మనం తర్వాత ఆలోచన చేస్తాం. ఇక కుమారులు అనే దానికి దేవుడు సృష్టించిన దాన్ని బట్టి కుమారులు తర్వాత తిరిగి పునరుత్పత్తి అవటం, రీప్రొడ్యూసింగ్ అని అన్నాడు దాన్ని. దేవుడు సృష్టిలో ప్రతిదాన్ని కూడా పునరుత్పత్తి అయ్యేటట్టుగా అలాంటి సామర్థ్యంతో పుట్టిస్తున్నాడు. ఒక మనిషినే కాదు, పక్షి జాతిని కూడా. ఒక్కొక్క జంటలుగా నోవాహు వాడలోని తీసుకురామని ఎందుకు చెప్పాడు? పునరుత్పత్తి చేయటానికి, మరలా సృజించడానికి కాదు, మరలా అలా చేయటానికి కాదు. ఆదాము నవ్వును సృజించాడు, అయిపోయింది. ఇంకా వాళ్ళ నుంచే పునరుత్పత్తి జరగాలనేది దేవుని ప్రణాళిక. ఒక్కొక్క జంటను పక్షులు చేశారు, ఆడది గాని మగదాని గాని చేశాడు. మేల్ అండ్ ఫీమేల్ గా క్రియేట్ చేశాడు ఆయన. ఇక మేల్ అండ్ ఫీమేల్ క్రియేషన్ అనేది ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ అలాంటి క్రియేషన్ చేయడు ఆయన. వాటి ద్వారానే పునరుత్పత్తి అయ్యేటట్టుగా దేవుడు సృజించాడు. అలాగా పునరుత్పత్తి ఎవరి నుంచి అయితే కలుగుతుందో వారిని కూడా కుమారులు అన్నాడు. నా తండ్రి నుంచి నేను పునరుత్పత్తి అయ్యాను. మొదట సృష్టికర్తన దేవుడు నన్ను ఒకరి నుండి అంటే ఆదాము నుండి ఎలాగైతే నిర్మిస్తున్నాడో ఆ క్రమంలో నేను దేవునికి కుమారుడిని. రెండోది, నా తండ్రి గర్భం నుంచి వస్తున్నాను గనక నా తల్లి గర్భంలోకి ప్రవేశించి ఫలదీకరణం చెంది 9 మాసాల తర్వాత వచ్చే గనక నేను నా తండ్రి గారికి కుమారుణ్ణి. ఇది కుమారులు అనే దానికి బైబిల్ ఇచ్చేటువంటి అర్థం. ఇది మాత్రమేనా, ఇంకేమైనా ఉన్నాయా కుమారులు అనే దానికన్నా మనం ఆలోచన చేస్తే మరొక విషయాన్ని జాగ్రత్త చూడండి. నిబంధన బట్టి కూడా కుమారులు అన్నాడు. ఎవరైతే దేవునికి విరోధంగా తయారై వెళ్ళిపోయారో వారితో దేవుడు ఒక నిబంధన చేసి, నా నిబంధన మీరు గైకొంటే మీరు నాకు పిల్లలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటానని ఆనాడు ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన ఒక మాట మనం చదువుతాం. హోషేయ గ్రంథము ఒకసారి చూడండి. హోషేయ గ్రంథము 11:1. హోషేయ గ్రంథము 11:1 చూడండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలోని పిలిచితిని. ఒక్క నిమిషం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అంటే ఎవరు ఇశ్రాయేలు?
బాలుడు ఏంటం అంటే ఎక్కడ సంగతి మాట్లాడుతున్నాడు? కొంచెం కామన్ గా బైబిల్ చదువుకుంటూ పోయే వాళ్ళకి, రేపు జనవరి 1కి వాగ్దానం లాక్కొని చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందని చెప్పింది. ఓ ముక్క లాక్కొని ఈ ముక్కే జీవితం అంతా అనుకుంటారు, ఆ సంవత్సరం అంతా. వాళ్ళకి ఎప్పుడు బైబిల్ అర్థమై సాగుదాం ఆ ముక్కలు లాక్కున్న వాళ్ళకి. అయితే అసలు ఇక్కడ ఎవరు ఇశ్రాయేలు, ఎప్పుడు బాలుడుగా ఉన్నాడంటే ఎవరు అతను? అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అంటున్నాడు వాళ్ళని? ఐగుప్తులో నుండి. ఐగుప్తులను తీసుకొచ్చింది ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని. వాళ్ళని ఏమని పిలిచాడు గ్రంథంలో అక్కడక్కడ? ఇశ్రాయేలు వినుము అన్నాడు. ఇశ్రాయేలు వినుము అంటే ఇశ్రాయేల్ ఎప్పుడూ చచ్చిపోయాడు. యాకోబు ఇశ్రాయేల్ గా మార్పు చెందాడు. మనం ఆదికాండంకి వెళ్తే ఆ యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది ప్రజల్ని ఉద్దేశించి ఇశ్రాయేలీలని, హెబ్రీలని, యూదులని, ఇశ్రాయేలు అని, యోధా అని, ఇశ్రాయేల్ అని పిలుస్తాడు. ఎందుకు అలా పిలుస్తున్నాడంటే చరిత్రలో కొన్ని వాస్తవాలు తెలియాలి మనకి. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. యాకోబు సంతానాన్ని ఇశ్రాయేలీలని పిలిచాడు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఏకవచనంతో ఇశ్రాయేలు అని కూడా పిలిచాడు. ఆ రాజ్యం 2గా డివైడ్ అయిపోయిన తర్వాత యోధా అని పిలిచాడు ఒక 2 గోత్రాలని, 10 గోత్రాలేమో ఇశ్రాయేల్ అని పిలిచాడు. వాళ్ళిద్దరిని అక్క చెల్లెలని కూడా అన్నాడు. ఎందుకు ఈ భాష వివరించాడంటే అక్కడ జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు తప్ప ఒక పర్సన్ ఉద్దేశించి కాదు. ఇక్కడ బయట తీసుకొచ్చింది ఒక జనాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని బయట తీసుకొచ్చాడు. ఏమన్నాడు వాళ్ళని? నా కుమారుడు అని అన్నాడు. ఎలాగవుతారు ఆయనకి పిల్లలు, ఎలాగవుతారు ఆయన ప్రజలు అని అంటే 19వ అధ్యాయంలో ఒక నిబంధన చేస్తున్నాడు. చదువుదాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అని అన్నాడు. అంటే నా నిబంధన గైకొన్నట్లయితే అని అన్నాడు. క్రైస్తవులను ఉద్దేశించి కూడా ఇదే టెర్మినాలజీ ఉపయోగించాడు. ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాలు చదువుతాం, లేదా 14 నుంచి చదివేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండకుడి. నేను రివర్సల్ చదువుతున్నాడు ఆయన. నీతికి దుర్నీతితో ఏమి పొత్తు? అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడినైందును, వారు నా కుమారులు కుమార్తెలనైందురు, వారు నా ప్రజలు అంటారు. నేను వారికి తండ్రినైందును, వారు నాకు కుమారులు కుమార్తెలైందురు అని అన్నాడు. దేనిని బట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు కానీ క్రైస్తవులు కానీ దేవునికి కుమారులు అయి ఉంటారు? నిబంధనను బట్టి జరిగిన కార్యక్రమం అది. నిబంధన లేనప్పుడు కూడా కుమారులు అని అన్నాడు కదా, మరి దాని సంగతి ఏంటి అని ఒక ఆలోచన ఉంటుంది. జనరల్ గా మనకి ఒక ఆలోచన వెంటనే బైబిల్ని క్రమంగా చదివే వాళ్ళకి ఆదికాండం 6 అధ్యాయాలకు వెళ్ళిపోతారు. ఆదికాండం 6 అధ్యాయాలకు వెళ్తే ఏముంటది అక్కడ? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారి మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు పాపం పెరిగిపోయింది, జలప్రళయం వచ్చి అందరినీ లయపరచడం అనేది జరిగింది కదా. అక్కడికి వెళ్ళిపోతాం కదా, వెంటనే దేవుని కుమారులను ఉంది కదా అక్కడ అని మనం వెంటనే ఆలోచన చేయొచ్చు. రిటర్న్ డాక్యుమెంట్స్ లేకపోయినా దేవుని కుమారులు అనే దానికి క్రొత్త నిబంధనలో కొన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి అదని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 9వ వచనంలో కొండమే ప్రసంగంలో ప్రభువారు ఒక మాట అన్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మరొక మాట చదువుతాం. ఆత్మచేత నడిపింపబడిన వారు దేవునికి కుమారులు అయ్యారు. దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులు అయ్యిందురు అని అన్నాడు. దేవుని పక్షానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు దేవుని కుమారులు అయ్యుటకు అధికారము అనుగ్రహించును అని అన్నాడు. ఇలాగా దేవుని కుమారులు అంటే దేవుని ఇష్టాన్ని జరిగించే వాళ్ళను దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన సందర్భం ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు అంటే. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు అంటే ఎవరు?
అక్కడ కూడా ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఉందండి. పరలోకంలో దేవుని చేత ద్వేషించబడలేక దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని చేత త్రోసివేయబడిన దేవదూతలని, యోధా పత్రికలో మాట్లాడిన దేవదూతలు, పేతురు 2వ పత్రికలో మాట్లాడిన దేవదూతలే భూమి మీదకి వచ్చారని, వాళ్ళ మనసుకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారని, వాళ్ళు పిల్లల కంటే సూర్యులు పుట్టారని, అక్కడున్న దేవదూతలు అంటే మనుషులు కాదు, పరలోకం నుంచి వచ్చినటువంటి దూతలు అని చెప్పేసి దేవుని కుమారులు అంటే దేవదూతలని మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి అది బేస్లెస్ ఆర్గ్యుమెంట్. అది దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. మనం అది అర్థం చేసుకోవాలంటే ఆదికాండం 4వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా చదవాలి. ఆదికాండం 4వ అధ్యాయం చదివితే కయీని యొక్క సంతతి దేవునికి విరోధులుగా ఎలా నరజాతిగా స్థిరపడ్డారో చెప్తాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో హేబేలుకి బదిగా షేతు పడతాడు. షేతీలు ఎలాగైతే భక్తి కలిగి దేవునికి అనుకూలంగా దేవునితో నడిచారో వివరిస్తాడు 5వ అధ్యాయం. కాబట్టి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని స్వభావం, మనుష్య స్వభావం కలిగి చెడిపోయిన మనుషులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని నరుల కుమార్తెలు అన్నాడు. 5వ అధ్యాయంలో దేవుని ఇష్టాన్ని జరిగించిన మనుషులను దృష్టిలో పెట్టుకుని వారిని దేవుని కుమారులు అన్నాడు. దేవుని కుమారులు అంటే ఆ కాన్సెప్ట్ లో దేవుని ఇష్టాన్ని జరిగించిన వ్యక్తులు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే భక్తులు అని అర్థం. భక్తులు, భక్తిహీనులు, నీతిమంతులు, దుర్నీతి పనులను వివాహం చేసుకున్నారు అనేది ఆ ఆదికాండం 6వ అధ్యాయం యొక్క ఒరిజినల్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు మనం అక్కడ దాకా దాని మీద డీప్కి వెళ్తే మన టైం చాలదు. మన దీంట్లోకి వచ్చేద్దాం. అంటే దేవునికి కుమారులు అనేది సృష్టించిన దాన్ని బట్టి కుమారులు అయి ఉన్నారు. మన తల్లిదండ్రులకి వారు కన్నదాన్ని బట్టి కుమారులు అయి ఉన్నాము. తర్వాత నిబంధన బట్టి ఇశ్రాయేలీలు దేవుని కుమారులు అయి ఉన్నారు. క్రొత్త నిబంధన బట్టి క్రైస్తవులు దేవునికి కుమార్తెలై ఉన్నారు అని అన్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల మీరందరూ దేవుని కుమారులై ఉన్నారని గలతీ 3:26 అన్నాడు. బాప్తిసం పొందిన వాళ్ళు దేవునికి విశ్వాసం వల్ల కుమారులై ఉన్నారనే విషయాన్ని కూడా మాట్లాడతారు. కాబట్టి కుమారులు అనేది బైబిల్లో ఒకే యాంగిల్లో చూస్తే మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసే అవకాశం ఉంది. అది ఏ యాంగిల్లో బైబిల్ మాట్లాడుతుంది కుమారులు అనేది చూడాలి. ఇంకా యేసు దేవుని కుమారుడు అనేది మాట్లాడే ముందు యేసు ఇంకెవరెవరి కుమారుడు అనబడ్డాడు అనేది కూడా మనం చూడాలి. అవన్నీ నేను ఇప్పుడు డీప్ గా మాట్లాడలేదు, కానీ ఆయన మరియ కుమారుడు అనబడ్డాడు. మరియ గర్భం నుంచి వచ్చాడు కనుక. ఆయన యోసేపు కుమారుడు అనబడ్డాడు. మరియ యోసేపుకి ప్రదానం చేయబడిన కనుక. ఆయన దావీదు కుమారుడు అనబడ్డాడు. ఆయన అబ్రహాం కుమారుడు అనబడ్డాడు. ఏంటి ఒక వ్యక్తి ఎంతమంది కుమారుడా, అసలు ఇందులో ఎవరు కన్నారు ఆయన్ని అని ప్రశ్నిస్తాడు ఒకడు. రాధా మనోహర్ దాస్ అనే ఒక పిచ్చోడు, కరుణాకర్ సుగుణ అనే ఒక పిచ్చోడు, ఎంతమంది తండ్రులు యేసుకి చెప్పండి రా అని వల్గర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా లేకపోలేదు. వాస్తవానికి అవి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. యేసు తల్లి మరియా ఆయన గర్భం ధరించింది కనుక ఆవిడ తల్లి అయింది. ఈయన ఆయనకి కుమారుడు అనబడ్డాడు. ఆవిడ యోసేపుకి ప్రదానం చేయబడింది కనుక యోసేపు కుమారుడు అనబడ్డాడు. ఆయన దావీదుకి ఎలా కుమారుడు అయ్యాడు, అబ్రహాంకి ఎలా కుమారుడు అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ప్రామిస్ చేస్తాడు, నీ సంతానం వల్ల భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని అన్నాడు. ఆదికాండం ఒకసారి చూడండి, 22వ అధ్యాయం 18వ వచనం. అంటే యేసు దేవుని కుమారుడు అనేది ఆలోచించే ముందు ఆయన ఇంకెవరెవరికి కుమారుడు అనబడ్డాడు అనే విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. అవి ఎందుకు ఆలోచన చేయాలనేది తర్వాత మీకు అర్థమవుద్ది. ఒకసారి చదువుదాం చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానముల వలన, సంతానము వలన ఏకవచనో బహువచనో అది ఎందుకన్నాను అనేది మీరు అర్థం కావాలంటే గలతీ 3:16 వచ్చేయండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం తీసారా? గలతీ పత్రిక 3వ అధ్యాయము అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేశాను. ఆయన అనేకులు గూర్చి అన్నట్టు కాక నీ సంతానమునకును అని నీ సంతానమునకును అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానం క్రీస్తే. ఎక్కడన్నాడు ఈ మాట? ఆదికాండం 22:18 మాట్లాడిన మాట. అలాగా వాగ్దానాన్ని బట్టి, అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి ఈయన అబ్రహాం కుమారుడు అనబడ్డాడు. మత్తయి సువార్త 1:1 అబ్రహాం కుమారుడు అయిన దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశవాళ్ళని ఎందుకన్నాడు? ఆయన అబ్రహాం కుమారుడని ఎలా అయ్యాడు? ఆయన
ఆయన అబ్రహాం కుమారుడు ఎలాగైనా మనకు అవసరం అంటారా? ఆయన అబ్రహాం కుమారుడు అని బైబిల్ ఉంది. అది మత్తయి సువార్త 1:1 ఎలా కుమారుడు అయ్యాడు తెలియాలి కదా. దాని ప్రామిస్ ఉంది, దానికి ఒక వాగ్దానం ఉంది. వాగ్దానాన్ని బట్టి కుమారుడు అయ్యాడు అబ్రహాంకి. దావీదుకి ఎలాగయ్యాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు కూడా ఒక నిబంధన చేస్తాడు, ఆయనతో ప్రమాణం చేస్తాడు. దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేశాను నేను అంటాడు, మాట తప్పునని కూడా అంటాడు. ఏంటి ఆ ప్రమాణం అంటే, అతని సింహాసనం మీద ఒకడు కూర్చోబెడతాను, సూర్యుడు ఉన్నంత వరకు చంద్రుడు ఉన్నంత వరకు అతడు రాజ్య పరిపాలన చేస్తాడు అని ఒక మాట అన్నాడు. కాబట్టి ఆ క్రమంలో ఆ దావీదు సింహాసనం మీద కూర్చున్న వారు దావీదుకి కుమారులు ఉండటమే కాకుండా వారిని దేవుని కుమారులు అనటం కూడా జరిగింది. సరే, అబ్రహాం కుమారుడు ఎలాగయ్యాడు, దావీదు కుమారుడు ఎలాగయ్యాడు అనే విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఒకసారి చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి వచ్చేసేయండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ అధ్యాయం 12వ వచనం నుండి. 7వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. రాజ్యాన్ని అతను స్థిరపరుస్తానన్నాడు. ఇంకా కింద ఏమన్నాడు, అతను నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచుదును. అక్కడి నుంచి అతను నేను అతనికి తండ్రినయ్యుందును, అతను నా కుమారుడైన అన్నాడు. ఎవరు కుమారుడు ఎవరికి కుమారుడు అవుతాడు? ఎవరి కుమారుడికి ఎవరు తండ్రి అవుతాడు? అక్కడ దావీదు యొక్క కుమారుడికి దేవుడు తండ్రి అవుతాడు. దావీదు యొక్క కుమారుడు దేవునికి కుమారుడు అంటాడని దేవుడు దావీదుతో చేసినటువంటి ప్రమాణం. అది 89వ కీర్తనలోకి వచ్చింది. ఒకసారి 89వ కీర్తన ఒకసారి చదువుదాం చూడండి. 89వ కీర్తన 34, 35. నా నిబంధన నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చును. అతని సంతానం శాశ్వత కాలం ఉండునని, అతని సింహాసనం సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండునని, చంద్రుడున్నంత కాలం నిలుచునని, మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడినని, నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను అని అన్నాడు. నేను ప్రమాణం చేశాను అతని సింహాసనం ఎప్పుడు ఉంటుందని. ఎక్కడి గురించి, దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మాట్లాడాడు కదా సింహాసనాన్ని గురించి. అదే సింహాసనాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సూర్యుడు ఉన్నంత వరకు చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందని అన్నాడు. ఇంకా దాంట్లోనే మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ గెబ్రీయులకు రాసిన పత్రికలో 2 విషయాలు మాట్లాడతాడు. ఒకసారి 1వ అధ్యాయంలోకి వచ్చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పూర్వకాలం మందు 1వ అధ్యాయము 5వ వచనం చూడండి సార్ డైరెక్ట్ గా. ఏలైనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, ఇదిగాక నేను ఆయనకి తండ్రినయ్యుందును, ఆయన కుమారుడయ్యుండును అని ఆ దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పాను అన్నాడు. ఈ మాట ఎక్కడ చదివాం మనం? నేను ఆయనకి తండ్రినయ్యుందును, ఆయన నా కుమారుడయ్యుండును అనేది దేవుడు దావీదుతో మాట్లాడిన సందర్భం. అది నీ కుమారుడికి నేను తండ్రిని అంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. ఇది కేవలం సొలొమోనుకు మాత్రమే కాకుండా ఎక్కడికి తీసుకొచ్చాడు హెబ్రీ రచయిత అంటే పరిశుద్ధాత్మ ఎవరిని కూడా తీసుకొచ్చి దీంట్లో అటాచ్ చేసి మాట్లాడుతున్నాడు. సొలొమోనుతో స్టార్ట్ అయింది అది. వాస్తవానికి అక్కడ సమూయేలు గ్రంథంలో మాట్లాడింది మనకి ఎవరు కనిపిస్తారు? సొలొమోను కడతాడు. మందిరాన్ని ఎవరు కడతారు అక్కడ? సొలొమోను. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేది ఎవరు? క్రీస్తు ప్రభు వారు కడుతున్నాడు. అంటే భౌతికమైన మందిరాన్ని కట్టే సొలొమోను దగ్గర నుండి ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టే యేసు ప్రభు దగ్గరికి కలిపి మాట్లాడినటువంటి వాగ్దానం అది. నిబంధన సంబంధమైనటువంటి వాగ్దానం అది. దావీదుతో దేవుడు చేసిన సత్య ప్రమాణం అది. అది కేవలం సొలొమోను మాత్రమే కాదు, యేసు ప్రభుతో కూడా వర్తింపజేసేది అని చెప్పాడు. సో ఇది ఎలాగ యేసు ప్రభు దావీదు కుమారుడు అయ్యాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ సింహాసనానికి వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తి.
అది వాస్తవానికి కొన్యాతో ఎండ్ అయిపోద్ది. భూ సంబంధంగా అయితే కొన్యాతో లాస్ట్. ఇక కొన్యా తర్వాత ఇంకెవడు యోధాలో సింహాసనం మీద కూర్చోడు. రాజ్యం రెండుగా డివైడ్ అయిపోయిన తర్వాత దావీదు వంశీయులే సుమారు 20 మంది రాజులు పరిపాలిస్తారు. అందులో 19వ వాడు కొన్యా, ఆఖరి వాడు సిద్కియా. సిద్కియా ఎక్కడ ఏలుబడి చేస్తాడనంటే బబులోను చక్రవర్తి కింద ఏలుబడి చేస్తాడు. మరి దేవుని యొక్క స్వాధీనంలో ఇశ్రాయేల్ యూదా ప్రజలని యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఏలిన వారిలో ఆఖరి రాజు ఎవరనంటే కొన్యా. ఒకసారి ఇర్మియా గ్రంథం 22 అధ్యాయాలకు వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 22 అధ్యాయము 28వ వచనం నుంచి చదువుదాం. కొన్యా అను అతడు హేయమైన ఓటుకున్న వంటి వాడు, పనికి మాలిన ఘట్టము, అతడును అతని సంతానము విసిరివేయబడును. తామెరుగని దేశంలోకి ఎలా త్రోసివేయబడతారు? దేశమా దేశమా యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సంతానహీనుడని తన దినవల్ల వర్ధలను వాడని ఈ మనుషుని గురించి రాయుడి. అతని సంతానంలో ఎవడు వర్ధలుడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. అంటే దావీదు యొక్క రాజ్యంలో దావీదు యొక్క సింహాసనం మీద ఇంకెవడు కొన్యా తర్వాత కూర్చోడు అన్నాడు. ఫిజికల్ గా ఇంకెవరు కూడా అక్కడ కూర్చోరు అన్నాడు. ఇంకెవడు యూదాలో సింహాసనం వేసుకోడు అన్నాడు. కానీ నేటికి నమ్ముతున్న ఒక అబద్ధం ఏంటో తెలుసా? యేసు మరలా వచ్చి యెరూషలేమును కేంద్రంగా చేసుకుని అక్కడ సింహాసనం వేసుకొని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడని ఒక అబద్ధాన్ని సాతాను క్రియేట్ చేసి మత నాయకుల చేత బోధిస్తున్నాడు. వాస్తవానికి ఆయన మరలా యెరూషలేము వచ్చేది లేదు, యెరూషలేములో సింహాసనం వేసేది లేదు. ఇంకెవడో యూదాలో సింహాసనం వేసుకొని ఏలుబడి చేయడు. మరి ప్రామిస్ ఏంటి? సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు ఉండాలి కదా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండాలి కదా అని ఆలోచన చేస్తే దానికి సొల్యూషన్ అక్కడే చెప్పాడు. 23 అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 23:5. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో, అంటే కొన్యాతో ఎండ్ అయిపోయిన తర్వాత మరలా కొద్ది కాలం గ్యాప్ అయ్యి సుమారు ఒక 400 ఇయర్స్ గ్యాప్ అయిపోయిన తర్వాత రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను. ప్రామిస్ అయితే ఆయన తప్పిడు. కొన్యాతో ఎండ్ అయిపోయినా, భూ సంబంధంగా ఆగిపోయినా మరలా దానికి రిస్టోర్ చేసేటటువంటి టైం ఒకటి సెట్ చేశాడు. రాబో దినములలో నీతి చిగురు దావీదుకు పుట్టిస్తబడతాడు, అతడు రాజై పరిపాలన చేయను అని అన్నాడు. ఎవరి దావీదు చిగురుగా పుట్టి రాజై పరిపాలన చేసే రాజు యేసు ప్రభువారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడాడంటే, ఆ సింహాసనం మీద కూర్చుండటానికి యేసు ప్రభువారు అపాయింట్ చేయబడ్డాడు, నిర్ణయించబడ్డాడు. ఇది అనాదిలోనే సంకల్పించాడు, కాలక్రమంలో బయలుపరుచుకుంటూ వచ్చాడు. దావీదు కూడా ప్రామిస్ చేశాడు. దావీదు చేసిన ప్రామిస్ లో నీతి చిగురు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకసారి లూకాసు వార్తలకు వచ్చేద్దాం. 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32 నుంచి చదువుదాం. 31 నుంచి చదువుదాం. 31 నుంచి చదువుదాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై, అది అండర్లైన్ చేయాలి, ఆయన గొప్పవాడై అని అన్నాడు. సర్వోన్నతుడు కుమారుడు అనబడును అని అన్నాడు. అనబడును అన్నాడు. అయ్యున్నాడా? అనబడతాడా? దానికి అయ్యుండటానికి అనబడటానికి తేడా ఉందా? అయ్యుండటానికి అనబడటానికి తేడా ఉందా? ఉందనే సంగతి గ్రహించండి. అనబడును అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును అన్నాడు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును అని అన్నాడు. ఎక్కడ సంగతి మాట్లాడుతున్నాడు? ఇర్మియా గ్రంథంలో చెప్పాడు కదా, దావీదుకి చిగురు పుడతాడు, అతను రాజే పరిపాలన చేస్తాడు అన్నాడు కదా. సమయం 2 గ్రంథంలో చెప్పాడు కదా, నీ సంతానానికి వాగ్దానం చేస్తున్నాను, సింహాసనం ఎప్పుడు ఉంటుంది అన్నాడు కదా, దాని మీద ఎప్పుడు ఎవరెవరు కూర్చుంటాడు అన్నాడు కదా. మరి కొన్యాతో భూ సంబంధం ఎండ్ అయిపోయిన తర్వాత మరలా అది ఎలాగ ప్రారంభమైంది? నేడు సూర్యుడు ఉన్నాడు కదా, చంద్రుడు ఉన్నాడు కదా,
మరి అప్పుడు సింహాసనం ఉండాలి కదా, దాని మీద కూర్చునేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా దావీదు వంశంలో. కాబట్టి ఇప్పుడు ఈయన దావీదు వంశంలో పుట్టడానికి కూడా కారణం అదే. వాస్తవానికి యేసు జన్మ 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే, అంటే యేసు పుట్టక ముందే 1000 సంవత్సరాల క్రితమే దావీదుతో ప్రామిస్ చేస్తున్నాడు, నీ సంతానంలో నుంచి ఒకడు సింహాసనం మీద కూర్చుంటాడని, దావీదు యొక్క చిగురుగా ఒకడు రాజు ఏలుబడి చేస్తాడు అని. అంటే యేసు పుట్టక ముందే ఒక 1000 సంవత్సరాల క్రితమే యేసు పాలన కూర్చున్నటువంటి వాస్తవాలని ప్రవచన రూపంలో మాట్లాడుతున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు దావీదుకి కుమారుడు అయి ఉంటాడు, ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి దేవునికి కుమారుడు అయి ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఇది ఫుల్ఫిల్ ఎప్పుడైంది అనేది మాట్లాడుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-7 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి నుంచి చదివితే 10 నుంచి చదివితే వాళ్ళకి కనపడదు కదా, మళ్ళీ అది అక్కడ రావాలంటే కింద నుంచి కాకుండా పైనుంచి చదివేద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా ఉంటాకు పిలువబడిన వాడును, దేవుని సువార్తగా ప్రత్యేకింపబడిన ఆయన పౌలు రోమాలో ఉన్న దేవుని వీళ్ళందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానం గాను, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడను. ఒక్క నిమిషం జాగ్రత్తగా చూడండి ఈ మాట. శరీరాన్ని బట్టి అయితే దావీదు సంతానం అని అన్నాడు, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవునికి కుమారుడు అని అన్నాడు. అంటే ఈయన కుమారత్వానికి ఒక ప్రారంభం ఉంది అని చెప్తున్నాడు. ఆయన కుమారుడు అనే దానికి ఒక ప్రారంభం ఉంది. ఈ విషయం అర్థం కాని వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఆయన కుమారుడు ఎప్పటి నుంచో అది ఉందా బైబిల్లో అంటారు. ఉందండి ఆనందరావు గారు, ఉందా? మృతులలో నుండి లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడి. ఈ మాట అనగానే ఆయన ముందే దయ్యాలు చెప్పినాయి కదా నువ్వు సర్వోన్నతుడు దేవుని కుమారుడని, ముందే దేవుడు చెప్పాడు కదా బాప్తిస్మం పొందినప్పుడే నువ్వు దేవుని కుమారుడు, ఆయన ఈయన నా ప్రియ కుమారుడని అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు యేసు ప్రభు రాజు ఎప్పుడయ్యాడండి? రాజు ఎప్పుడయ్యాడు అంటున్నా, రాజుగా పుట్టాడు సరే, రాజు ఎప్పుడయ్యాడు? నువ్వు రాజు అన్నప్పుడు రాజేనా? ఆయనకు అప్పుడు రాజ్యం ఉందా? పట్టాభిషేకం జరిగిందా? మాట్లాడండి, గట్టిగా మాట్లాడి పర్లేదు. నువ్వు రాజు అని ఫిలాతు అడిగినప్పుడు ఆయనకు పట్టాభిషేకం జరిగిందా? ఆయన రక్తంతో మనుషులను కొన్నాడు. అప్పుడు కొన్నవారిని కదా దేవుని రాజ్యం అంది. ప్రకటన గ్రంథం 5 అధ్యాయం 9-10 వచనాల ప్రకారం నీవు రక్తం ఇచ్చి మనుషులను కొని దేవునికి ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసితివి అన్నాడు. రక్తం చిందించక ముందే, రాజ్యాన్ని స్థాపించక ముందే నువ్వు రాజు అంటే రాజు అన్నాడా? మీరు యెషయా గ్రంథం 9 అధ్యాయం 6వ వచనం చదువుతారు కదా, ఏముంది అక్కడ? చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 9 అధ్యాయం 6వ వచనం చదవండి. 9 అధ్యాయం 6వ వచనం. ఏలైనగా ఒక్క నిమిషం, శిశువు పుట్టెనా అంటే అది ఏ టెన్స్ లో ఉందండి? పాస్ట్ టెన్స్ లో ఉంది. అంటే అప్పటికే పుట్టేశాడా? ఆలోచన చేయండి ఒకసారి. అప్పటికే పుట్టేశాడా? దీన్ని ఏమంటారంటే బైబిల్లో ప్రాపర్టిక్ పాస్ట్ అంటారు. ప్రాపర్టిక్ పాస్ట్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగేదాన్ని ఇప్పుడే జరిగినట్టుగా మాట్లాడటం. వాస్తవానికి అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడని? యెషయా 9:6 ఆయన భుజంలో పోయి రాజ్యభారమును, ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన ఆయనకి పేరు పెట్టబడును అన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు అన్ను. అప్పుడే పుట్టాడా? ఆ మాట చెప్పినప్పుడే. అది క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ప్రవచనం. అది అయిపోయిన 600 సంవత్సరాల తర్వాత పుట్టేది. కానీ 600 సంవత్సరాల తర్వాత పుట్టే ఆయన్ని అప్పుడే పుట్టినట్టుగా రాస్తున్నాడు.
దాన్నే బైబిల్లో ప్రాపర్టిక్ పాస్ట్ అంటారు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగేదని. నువ్వు రాజువారు ఆయన అడిగినప్పుడు ఆయన రాజు అవుతాడు ఖచ్చితంగా, కనుక అవును నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు. కానీ ఆయన పట్టాభిషేకం జరగలేదు, ఇంకా రాజ్య స్థాపన జరగలేదు, రాజ్యం కొరకు మనుషుల్ని కొనలేదు, కానీ అప్పుడే రాజు అన్నాడు. అలాగే భవిష్యత్తులో పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన దేవునికి జ్యేష్ఠ కుమారుడుగా స్వీకరించబడటం అనేది జరుగుతుంది కనుక జరగబోయే దాన్ని ఖచ్చితంగా ఇప్పుడే జరిగినట్టే చెప్పాడు. దాన్ని చదివేటప్పుడు కాస్త ఆలోచించి చదవాలి. చెప్పగలమా అప్పుడే కుమారుడని? యెషయా 9:6 చదివి అప్పుడే పుట్టాడని చెప్తారా? అది అయిపోయిన 600 సంవత్సరాల తర్వాత పుట్టాడు ఆయన. లోక 2:10 చదువుతారు కదా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిండును. ఈ మాటకి యెషయా 9:6కి మధ్య ఎంత గ్యాప్ ఉంది? సుమారు 600 సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ అప్పుడే పుట్టినట్టుగా ఉంది. కానీ పుట్టింది ఎప్పుడంటే లోకాసువార్త 2:10 ప్రకారం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అన్నాడు. ఆ నేడుకి ఆ నాడుకి మధ్యలో 600 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఏమర్థం చేసుకోవాలంటే మనము కుమారుడని ముందుగా చెప్పినప్పటికీ ఆయన అధికారపరంగా ఎప్పుడు కుమారుడు అంటే మృతుల నుండి లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడాడు. మరి అంతకుముందు ఏమని పిలువబడ్డాడు ఆయన? పిలువబడినటువంటి విధానం పక్కన పెట్టాలి. యూదులకు ఎలాగ అర్థమయ్యాడు? కొన్ని సందర్భాలు మరి ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 20:30 వచ్చింది చూడండి. చాలా దానికంటే ముందు 12:23 చదువుదాం. మత్తయి సువార్త 12:23. మత్తయి సువార్త 12:23 వచ్చిన. ఈయన దావీదు కుమారుడు కాడా అని అన్నారు. ఇలాంటి మాటలు ఎన్నిసార్లు ఉన్నాయండి? రోగులు కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించము, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమనే మాటలు ఉన్నాయా? అసలు ఆయన దావీదు కుమారుడు అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఎలాగెక్కింది? అది ఏంటి ఆ ప్రవచనం నేను అనేది? ఆయన దావీదు కుమారుడు అనే కాన్సెప్ట్ ఆ రోజు భక్తులకి ఎలాగెక్కింది? ఆయన యోసేపు కుమారుడు అంటే అదొక అర్థం, యోసేపుకి మరీ ప్రదానం చేయబడింది కనుక యేసు మరీ కుమారుడు కాదా ఇతను అని అంటలో ఒక అర్థం ఉంది, మరీ కుమారుడు అంటలో ఒక అర్థం ఉంది. ఆయన దావీదు కుమారుడు ఎలాగవుతాడు? దావీదు చచ్చిపోయి 7 సంవత్సరాలు అయినప్పటికీ దావీదు చనిపోయిన 1000 సంవత్సరాల తర్వాత పుట్టినవాడు దావీదు కుమారుడు ఎలాగవుతాడు? అసలు ఏ కాన్సెప్ట్ వాళ్ళు దావీదు కుమారుడు అని అంటున్నారు? ఎస్, ఆయన మెస్సియా. దావీదు కుమారుడు అంటే మెస్సియాగా రాబోయేవాడు, సింహాసనాన్ని అధిష్ఠించబోయేవాడు, అధికారాన్ని చేపట్టబోయేవాడు, ఆగిపోయిన రాజ్యాన్ని తిరిగి ఆత్మ సంబంధంగా రిస్టోర్ చేసేవాడు, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చేవాడు, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చేవాడు, సింహాసనం మీద కూర్చోబోయేవాడు, అభిషక్తుడు, అభిషేకించబడే వ్యక్తి రాబోతున్నాడు అనే ప్రవచనాలు వాళ్ళకు ఉన్నాయి. యోహాను సువార్త 4 సమర స్త్రీ గ్రహించింది కదా, మెస్సీ అనబడిన క్రీస్తు వచ్చి మాకు అన్ని తెలియజేస్తాడని మాకు తెలుసు, ఎందుకంటే ఆయన సంబంధించినటువంటి లేఖనాలు ఆధారం ఉన్నాయని చెప్పింది కదా ఆమె. సమర స్త్రీకి అర్థమైతే యూదులకు ఉంటాయా? యూదులు కూడా అర్థం అవుద్దా? యూదుల్లో కూడా భక్తి గల వారికి మెస్సియానికి వచ్చినటువంటి అవగాహన ఉంటుందా? ఉంటది. కాబట్టి యేసు దావీదు కుమారుడు అనే ఈ కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దావీదు సంతానంలో ఎవడో ఒకడు నిత్యము ఉంటాడు అనేది వాళ్ళకి తెలుసు, ఆ ప్రవచనాలు అని తెలుసు. వాటిని బేస్ చేసుకొని ఆయన్ని దావీదు కుమారుడా అని పిలవడం జరిగింది. మరి ఎప్పుడు దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే మృతులలో నుండి లేచినందున ఆయన దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపింపబడను అని అన్నాడు. ఒక విషయాన్ని చూసి మనం బ్రేక్ వెళ్దాం, లేదా వెళ్ళిపోదాం. టైం అయిందా? రైట్, ఆఫ్టర్ బ్రేక్ విల్ కంటిన్యూ. అందులో ఒకసారి ఆఫీస్ మళ్ళీ